స్వాతంత్రం వచ్చిన తర్వాత హరిత విప్లవం అని వస్తుంది. ఒక విప్లవాత్మకంగా ఈ దేశంలో ఆహార ధాన్యాలను పండించడం కోసం హరిత విప్లవం వస్తుంది. ఈ రోజు 2022లోనో 23లోనో ఏదో పంటలో చిన్న విష పదార్థంగా మారింది అనుకుందాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హరిత విప్లవం తీసుకొచ్చింది కాబట్టి ఈ రోజు జరిగిందని చెప్పి మనం క్లెయిమ్ చేయగలుగుతామా? సరే, ఏదైనా సరే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తుంది దాన్ని. కానీ ఇంప్లిమెంటేషన్ లో లోపాలు జరిగినప్పుడు సర్దుబాటు చేసుకోమని అంటున్నాం. 1997లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిశాలో పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి చేశారు. ఇదేదో నేను వాట్సాప్ లో వచ్చిందని అనుకునేది, వాస్తవంగా జరిగిన వ్యవహారం అది. సో ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారికి న్యాయం అనిపించింది, ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారికి అన్యాయం అనిపించడం అంటే అదేదో ఒడిశాకి సంబంధించిన వ్యవహారం. పాపం ఆయన కూడా అప్పట్లో లాఠీ దెబ్బలు తిన్నారు. అదే అంటున్నాను సార్. నేనేమంటున్నాను, 22 లక్షల మంది విద్యార్థులు, దాదాపు 20 మంది విద్యార్థులు అంతలో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఒక ముందు అంటే ఇప్పుడు మీరేమని అజెండాని న్యూస్ పెట్టారు 7 PM అని చెప్పి. అంటే విద్యార్థులకు ఇదే అజెండా కనుక లేకపోతే న్యూస్ 7 PM అజెండాని పెట్టింది, అజెండా తగ్గట్టు డిస్కషన్ జరగాలి. కానీ నీట్ ఎగ్జామ్ అనేది విద్యార్థులకు ఒక అజెండా, MBBS కావాలి, అదే విధంగా డాక్టర్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఒక అజెండా లేకపోతే సో ఒక గంట ప్రోగ్రామ్ అజెండానే మిస్ అయిందంటారా? అక్కడ కేంద్ర ప్రభుత్వం మిస్ చేసిందంటారా? అదేనా అభియోగం ఇది? సార్ నేను ఏమంటున్నాను, ఒక మాట సార్, ఇప్పుడు పేపర్లు మీరే వచ్చి లీక్ చేసిరు అని చెప్పి అంత వేగంగా మేము చెప్తలేము. అది మా ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కూడా మేము చూడదలుచుకోలే. మేమేమంటున్నాము, మీరు జవాబుదారిగా లేరంటున్నాము. ఎందుకు జవాబుదారిగా లేరని అంటున్నాం అంటే, ఇందాక అన్నారు కదా ఒకే ఎగ్జామ్ ఉంటే మొత్తం దేశం మీద ఒకే తిరగదని చెప్పి. ఏది ఒకే ఎగ్జామ్ ఉంటే కోటాలో లీక్ జరిగితే కేరళలో పంపించుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ పంపించుకోవచ్చు, ఒడిశాకి పంపించుకోవచ్చు, వెస్ట్ బెంగాల్ పంపించుకోవచ్చు అన్న ధోరణిలో దాన్ని మార్చిన తర్వాత విద్యార్థులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా సార్. సార్ నేను ఏమంటున్నా, ఒకటి, ఇది ఫస్ట్ టైం కాదు కదా నీట్ పేపర్ లీక్, ఇది 4th టైం కదా. నీట్ పేపర్ లీక్ అవుతుందని చెప్పి రాధాకృష్ణ గారి, మాజీ ఇస్రో చైర్మన్ గారి చేత ఒక కమిటీని, ఆ కమిటీ గైడ్ లైన్స్ ఏమున్నాయి కనీసం మీరు పట్టించుకున్నారా? కమిటీ ఏమని చెప్పింది, మీరు ఫిజికల్ గా మీరు ఆఫ్లైన్ లో ఎగ్జామ్ పెడుతుంటే పేపర్ లీక్ అవుతుంది, మీరు ఆన్లైన్ లో పెట్టండి, ఆన్లైన్ లో పెడితే అప్పటికప్పుడు పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లీక్ కాదు, కాన్ఫిడెన్షియల్ గా ఉంచని చెప్పి చెప్తే కనీసం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపలే మీరు. మరి కనీసం నేనేమంటున్నా, జవాబుదారితనం లేనట్టే కదా. మీ మిస్టేక్ కనబడుతుంది కదా దీంట్లో. సో ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా కోరడం అంటే ఒకప్పుడు సందర్భాల్లో రైల్వేలో చిన్న మిస్టేక్ అంశాలన్నీ మాట్లాడదాం. వంశీ గారు నేనేమంటున్నా, కనీసం బీజేపీ వాళ్ళకి ఇచ్చిన టైంలో నాకు సగమైన ఇవ్వండి, నేను కంక్లూడ్ చేస్తా. నేనేమంటున్నా అంటే, సోనం వాంగ్చూ గారి తండ్రి గారు నిరాహార దీక్ష చేస్తే ఇందిరాగాంధీ గారు పోయి నిరాహార దీక్ష విరమింపజేశారు. అదే విధంగా అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ గారైన సోనియా గాంధీ గారు, PM గారైన మన్మోహన్ సింగ్ గారు పోయి నిరాహార దీక్ష విరమింపజేశారు. కానీ అలాంటి సాంప్రదాయం, అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా సార్. సరే, నడి రాజధానిలో విద్యార్థుల మీద ఎవరో గడ్డం మీసాలు ఉన్నోళ్ళు, డిసిప్లిన్ లేనోళ్ళు, డిగ్నిటీ లేనోళ్ళు పోలీసుల పేరుతో లాఠీలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే దాని జవాబుదారు లేక ఈరోజు విద్యార్థుల మీద నెపం నేడతామా సార్? ఆ విద్యార్థులకు ఎవరికైనా మీ మనసాక్షిగా చెప్పండి, ఎవరికైనా రాజకీయాలు తెలుసా సార్? వాళ్ళకి రాజకీయం అంటే తెలుసా సార్? వాళ్ళు బాధతో వచ్చారు సార్, దాన్ని కూడా రాజకీయం చేద్దామా మనం? వద్దనే కదా న్యూస్ మొదటి నుంచి చెప్తుంది, రాజకీయం కాదు, ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపేందుకే చర్చిద్దామని మొదటి నుంచి న్యూస్ చెప్తుంది కదా. నేను ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను ఎక్కడ రాజకీయం మాట్లాడతలేను. విద్యార్థి తరపున కన్సర్న్ చూపించండి. ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళకి ఎందుకు భరోసా మనం కల్పించలేకపోతున్నాం? 152 సార్లు పేపర్లు లీక్ జరిగితే ఒక్కళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ తీసుకోవాలి ఇప్పటి వరకు. అంటే ఏంటి, జవాబుదారితనం లేనట్టే కదా.